తెలంగాణ సచివాలయంలో మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించారు సీతక్క. మహిళా శక్తి క్యాంటీన్ల ద్వారా అమ్మ చేతి వంటను ప్రతి ఇంటికి అందించాలి. మహిళా సంఘ సభ్యులందరినీ కోటీశ్వరులను చేయడమే లక్ష్యం. గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే మా టార్గెట్. పారిశ్రామికవేత్తలుగా మహిళలు ఎదగాలి. వేల మందికి ఉపాధి కల్పించాలి. పేదరిక నిర్మూలన జరగాలంటే మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి పథంలో నడవాలి. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి స్వయం ఉపాధి అవకాశాలను పెంచుతున్నాం. క్యాంటీన్లు, సోలార్ ఉత్పత్తి, ఈవెంట్ మేనేజ్మెంట్, డెకరేషన్, ఫోటోగ్రఫీ, మీ సేవ కేంద్రాల వంటి 17 రకాల ఉపాధి అవకాశాలను గుర్తించి మహిళా సంఘాలకు ఇస్తున్నాం. గ్రామాల్లో జరిగే అన్ని ఫంక్షన్లకు మహిళా సంఘాలు పిండి వంటలు సరఫరా చేసే స్థాయికి ఎదగాలి. మహిళా శక్తి క్యాంటీన్లకు సెక్రటేరియట్లో మొదటి అడుగు పడింది. అన్ని జిల్లాల్లో మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించాలి. 20 రోజుల్లో జిల్లా ఆసుపత్రుల్లో మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభించాలి. మహిళా శక్తి క్యాంటీన్లలో నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందించాలి. అమ్మ చేతి వంట ప్రతి ఒక్కరి ఇంట అన్నట్లుగా మహిళా శక్తి క్యాంటీన్లు పనిచేయాలి. ప్రతి మహిళ ఆర్థికంగా ప్రగతి సాధించాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు మంత్రి సీతక్క. ఉద్యోగులందరినీ కూడా మహిళా శక్తివంతులుగా పనిచేయడం కోసం కృషి చేస్తున్నటువంటి మా శాఖ అధికారులను, కింది స్థాయి సిబ్బందిని అందరినీ అభినందిస్తూ ఇది అప్రతిహతంగా జరగాలి. అందరికీ దేశానికి ఆదర్శంగా ఉండాలి. ప్రతి మహిళ ఆర్థికంగా బలోపేతం కావాలనేటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన మనమందరం ముందుకు తీసుకెళ్దామని తెలియజేస్తూ అందరికీ